నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి స్క్రిప్ట్ ఎవరు రాసిస్తారో, నిజంగానే ఆయనకి మానసిక పరిస్థితి బాగా ఉందో లేదో, అందరూ అనుకున్నట్లు ఆయనకు మానసికంగా ఆయన ఏమైనా మానసిక వ్యాధితో ఏమైనా బాధపడుతున్నాడో నాకు అర్థం కావడం లేదు. కానీ ఇక్కడ చూడండి, దమ్ముంటే ఎన్నికలకు సిద్ధమా, ఈసారి టీడీపీకి డిపాజిట్లు కూడా రావు, ఎన్నికలు జరిగి సంవత్సరమే సార్ అయిండేది, మనకు వచ్చిన సీట్లు 11, కూటమి గెలిచింది 164, ఈ ఒక సంవత్సరంలోనే డిపాజిట్లు కూడా రావని చెప్తా ఉన్నాడు. సూపర్ 6 పై ప్రజలు నిలదీస్తున్నారు. కడపలో మహానాడు పెట్టడం సత్తా కాదు, ఇచ్చిన హామీలు నెరవేర్చడమే నిజమైన సత్తా. ఇక్కడ ఒక విషయం మనం చర్చించుకోవాలి. అదేంటంటే మేనిఫెస్టో అనేది భగవద్గీత, మేనిఫెస్టో అనేది ఒక బైబిల్, మేనిఫెస్టో అనేది ఒక ఖురాన్ అని చెప్పి, మేనిఫెస్టోలో నేను చెప్పినటువంటి అన్ని హామీలు 99% నెరవేర్చానని చెప్పి ఎన్నికలకు వెళ్తే మీకు వచ్చింది 11 సీట్లు. సో మేనిఫెస్టోను చూసో, సూపర్ 6ను చూసో జనాలు కూటమికి ఓటు వేయలేదు. జనాలు నీ దుర్మార్గమైన పాలనను, ఈ దుర్మార్గుణ్ణి ఎలాగైనా గద్దె దించాలనేటువంటి ఒక ఆలోచనతో దించేశారు. కానీ ఈ సూపర్ 6 ఇస్తారనో, 7 ఇస్తారనో, 8 ఇస్తారనో కాదు సార్. ఇది కూడా తెలుసుకోకుండా రాజకీయాలు చేస్తున్నారంటే మిమ్మల్ని చూస్తే నిజంగా జాలేస్తుంది. ఇక్కడ చూడండి, వైసీపీ కార్యకర్తలు వేధించిన ఏ ఒక్కరిని వదలం, అందరి పేర్లు రాసి పెట్టుకోండి. నేను గెలిస్తే 2029లో కనుక నాకు ఓటు వేసి నన్ను గెలిపిస్తే ఇది చేస్తా, అది చేస్తా, అమరావతి కడతా, పోలవరం కడతా, రోడ్లు వేస్తా, ఉద్యోగాలు తెస్తా, అదేవిధంగా రైతులకు ఇది చేస్తాను, మహిళలకు ఇది చేస్తాను, విద్యార్థులకు ఇది చేస్తానని చెప్పాలే కానీ ఒక ఫ్యాక్షనిస్ట్ లాగా అందరి పేర్లు రాసి పెట్టుకోండి, బట్టలు కూడా తీసి కొడతాను, ఒక ఫ్యాక్షనిస్ట్ లాగా మాట్లాడుతున్నారు సార్. మీరు ఫ్యాక్షనిజం పోయి చాలా రోజులైంది. మీరు ఫ్యాక్షన్ మెంటాలిటీలో నుంచి బయటపడాలి. ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తే న్యూట్రల్ ఓటర్లు ఇంకొకసారి కూడా మీకు బొంద పెడతారు. ఇది తెలుసుకోకుండా ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీరు గెలిస్తే ఏం చేస్తారు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏమి చేయలేదు అని చెప్పవలసింది పోయి బట్టలు కూడా తీసి కొడతా, మిమ్మల్ని కొట్టిన వాళ్ళందరి పేర్లు రాసుకోండి, సప్త సముద్రాలు ఆపకుండా లాక్కొని వచ్చి కొడతాను, నరుకుతాను, చంపుతాను అంటే ఓట్లు వేయరు సార్. మీకు ఎవరు స్క్రిప్ట్ రాయిస్తారో, మీకు నిజంగా మతిస్థిమితం ఉందో లేదో నాకైతే తెలియదు. కానీ అసలు నిజంగా నాకు ఒక డౌట్ ఏంటంటే, మీరు 151 సీట్లు ఎలా గెలిచారా స్వామి అని నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది. జనాలు పిచ్చివాళ్ళు కాబట్టి మీకు 151 సీట్లు ఇచ్చారు సార్. ఇది ఏం స్టేట్మెంట్ అండి? అందరి పేర్లు రాసి పెట్టుకోండి, బట్టలు కూడా తీసి కొడతాను. ఒక ప్రతిపక్ష నాయకుడు కాదనుకోండి, ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి అధ్యక్షుడైనటువంటి మీరు, ఒక మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి మీరు ఒక ఫ్యాక్షనిస్ట్ లాగా మాట్లాడుతూ ఉంటే జనాలు హర్షించారు సార్. కనీసం భాష మార్చుకోండి. మీరు గెలిస్తే ఏమి చేస్తారో చెప్పండి, మీకు ఎందుకు ఓటు వేయాలో చెప్పండి. అది పక్కన పెట్టి ఇలా కొడతాను, చంపుతాను, బట్టలు ఉడదీస్తానంటే ప్రజలు హర్షించరు. ఇక్కడ చూడండి, మనం వచ్చాక వడ్డీతో సహా రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అంట. మీకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మీరు చేసినటువంటి పాలన ఏదైతే ఉందో దానికి ఇచ్చిన రిటర్న్ గిఫ్టే 11 సీట్లు. మళ్ళీ మీరు వచ్చి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారంటే ఇంకా హాస్యాస్పదంగా ఉంది. టీడీపీ అంటే తెలుగు డ్రామా పార్టీ. ఇక్కడ చూడండి, కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన సీఎం చంద్రబాబే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నాడని విమర్శించారు. టీడీపీ అంటేనే తెలుగు డ్రామా పార్టీ అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు మహానాడులో ఫోజులు ఇస్తున్నాడని, వాళ్ళైనా కనీసం మహానాడైనా చేసుకుంటున్నారు. మీరు పార్టీ ఆవిర్భావం అని చెప్పి ఊరికే కనీసం ఒక సభ పెట్టేదానికి కూడా దిక్కు లేదు. జనాలు రారని చెప్పి సభ కూడా మీరు పెట్టలేని పరిస్థితుల్లో ఉండి మీరు వచ్చి ఒక పార్టీని, జనసేన వాళ్ళు ఆవిర్భావ సభ చేసుకున్నారు, వీళ్ళు ఇప్పుడు మహానాడు చేసుకుంటారు. మీరు ఎందుకు చేసుకోలేదంటే దానికి కారణము నాయకులు చేతులు ఎత్తేశారు. నాయకులు మేము జన సమీకరణ చేయలేము, జన సమీకరణ కావాలంటే మీరే డబ్బులు పెట్టుకోమని చెప్తే మీరు జన సమీకరణ కూడా చేసుకోలేకుండా చేతులు ఎత్తేసిన మీరు ఒక పార్టీని విమర్శించడం నిజంగా హాస్యాస్పదం. ఇక్కడ చూడండి, వడ్డీతో సహా రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం, కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగమే అమలు చేస్తే ముందు ఈ ఏళ్లకు మీరు జైలుకు పోయి 6 నెలలు అయ్యేది. మీరు ఇంకా జైలుకు పోలేదు అంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడవడం లేదని, రెడ్ బుక్ ఫాలో అవడం లేదని. రెడ్ బుక్లో ఫస్ట్ పేరుండేదే మంది కదా, మీరే ఇంతవరకు జైల్లోకి పోలేదంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడవడం లేదనే కదా అర్థము. ఇవి చూడండి, తప్పుడు కేసులు పెట్టడంతో పాటు దొంగ సాక్ష్యాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. తప్పుడు కేసులు పెట్టి దొంగ సాక్ష్యాలు సృష్టిస్తే కోర్టులు బెయిల్ కూడా ఇవ్వకుండా అందరినీ లోపలేయమని చెప్తా ఉంటే కోర్టులను కూడా ఈయన అవమానిస్తా ఉన్నాడు. మరి కోర్టు దొంగ సాక్ష్యాలు పెడితే కోర్టుకు తెలీదా?
ప్రతి దానికి కోర్టుకు వెళ్తున్నారు కదా, మరి కోర్టు ఎందుకు మీకు బెయిల్ ఇవ్వడం లేదు? కోర్టుకు కూడా బెయిల్ ఇవ్వడం లేదంటే అవి దొంగ సాక్ష్యాలు కాదని కదా మీరు కోర్టులను కూడా అవహేళన చేసేలాగా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. చూడండి, వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరిని కూడా వదిలే పరిస్థితి ఉండదన్నారు. కూటమి అధికారంలో ఉన్నా కూడా ఇప్పటికీ రౌడీయిజం చేస్తా ఉండేది వైఎస్ఆర్సీపీ నాయకులే, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే. మొన్న తెనాలిలో చూసాం కదా గంజాయి బ్యాచ్ని. కూటమి అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏ విధంగా పేట్రేగిపోతున్నారు. అసలు ముందు ఇబ్బంది పెడతా ఉండేది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే, జనాల్ని ఇబ్బంది పెడతా ఉండేది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే. జగన్మోహన్ రెడ్డి గారు మీరే ఇబ్బంది పెట్టి మీరే మళ్ళీ వచ్చి ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరిని వదలనంటే దొంగే దొంగ దొంగ అన్నట్లు ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. చూడండి, ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరిని పేరు రాసి పెట్టుకోండి అని సూచించాడంట. అలాంటి వారిని వడ్డీతో సహా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని హెచ్చరించారు. చేసిన వాళ్ళే కాదు, వీళ్ళతో పాటు కుట్రలు పన్నుతూ చేయించిన వారిని కూడా సప్త సముద్రాల అవతల ఉన్న రిటైర్డ్ అయిన ఇదే స్క్రిప్ట్ నాకైతే బోర్ కొడుతుంది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈయనకి కౌంటర్ ఇచ్చే వీడియోలు చాలా ఉన్నాయి మా ఛానల్లో, చూసుకోండి. ఎందుకంటే అదే స్క్రిప్టు, అదే సప్త సముద్రాలు వద్దులేండి ఇంకా. థ్యాంక్ యూ.